హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చిన స్కీమ్ అండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ప్రతి నెల మీ యొక్క అకౌంట్‌లో రూ. 7,000 అయితే పడతాయండి. అయితే మీరు 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు. అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేమి అర్హతలు ఉండాలి? పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే గనుక వెంటనే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే ఉంది. సో, ఆ నోటిఫికేషన్‌లో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ యోజన. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం స్కీము. చాలామంది అనుకోవచ్చు మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో, ఇది కేంద్ర ప్రభుత్వం స్కీము. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి బీమా సఖీ యోజన ఈ స్కీమ్ పేరు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు సంబంధించి ఆర్థిక తోడ్పాటు అందించడమే ఇందుకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఇక ఎల్ఐసిలో మహిళలు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కలిసి బీమా సఖీ యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్ఐసి ఏజెంట్లుగా అవకాశం అయితే కల్పించారండి. ఇక ఈ పథకంలో భాగంగా ఎల్ఐసి ఏజెంట్‌గా చేరే మహిళలకు ఇక్కడ 3 ఏళ్ల పాటు స్టైఫండ్‌తో కూడినటువంటి ట్రైనింగ్ అవకాశం అనేది కల్పిస్తారు. ఆ తర్వాత సాధారణ ఎల్ఐసి ఏజెంట్‌గా పనిచేసుకోవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పనిసరిగా మీరు స్కిప్ చేసుకోకుండా వీడియో అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఇక ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఉండవలసినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే వయసు 18 నుండి 70 సంవత్సరాలు అనేది కలిగి ఉండాలి. 3 ఏళ్ల స్టైఫండ్ అనేది మీరు పొందవచ్చు. సాధారణ ఏజెంట్ అయ్యాక కమిషను ఇక మనకు ఇతర ప్రయోజనాలు అయితే ఉంటాయి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణ అంటే 10థ్ క్లాస్ మీరు కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. తొలి ఏడాది ప్రతి నెల రూ. 7,000 స్టైఫండ్ అందుకోవచ్చు. ఇక రెండో నెలలో రూ. 6,000 అయితే ఇస్తారు. ఇక మూడో నెలలో రూ. 5,000 అయితే ఇస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అయితే మీకు అవకాశం అయితే ఉందండి. ఇక కమిషన్ ఎలా ఉంటుంది అనేది మనకు 4 నెలలకు 2,000 కమిషన్ అనేది ఉంటుంది. ఇక మనకు ఆ తర్వాత వచ్చే 4 నెలలకు మనకేందంటే 4,000 వరకు కమిషన్ అనేది అందుకోవచ్చు. సో, 4 మంత్స్‌కి మీరు కమిషన్ అనేది తీసుకోవచ్చు. సో, ఫైనల్‌గా మనకి ఏదైతే 4 నెలలు సారి వస్తుంది కదా, ఫోర్త్ మంత్. సో, అప్పుడు మీరు 6,000 చొప్పున అందుకోవచ్చు. పాలసీని బట్టి మనకేందంటే 48,000 వరకు అయితే కమిషన్ అనేది వస్తుంది. ఇక నిబంధనలు చూసుకున్నట్లయితే ఎల్ఐసి ఏజెంట్‌గా పనిచేసే మహిళలకు ఈ పథకంలో చేరడానికి అర్హత అయితే ఉండదు. ఆల్రెడీ ఎవరైతే ఎల్ఐసిలో పనిచేస్తున్నవారు ఈ పథకంలో రాలేరు. ఎవరైతే లేరో వారు మాత్రమే చేరవచ్చు. ఇక మహిళలు మాత్రమే అర్హులు. ఇక ఏజెంట్లు, బంధువులు, మాజీ ఎల్ఐసి ఏజెంట్లు కూడా అయితే ఈ పథకంలో చేరడానికి అనర్హులు. అప్లై చేసుకోవడం ఎలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. అది మీరు కంపల్సరీగా అయితే వినండి. ఈ పథకం కింద ఎల్ఐసి ఏజెంట్‌గా చేరాలనుకునే మహిళలు ఎల్ఐసి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఇక మనకు అక్కడికి వెళ్ళి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వివరాలన్నీ పూర్తి చేసి వయస్సు, విద్యార్హత, అడ్రస్సు వంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎల్ఐసి అధికారులు పరిశీలించి ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఎల్ఐసి ఏజెంట్‌గా అవకాశం అయితే కల్పిస్తారు. గతంలో మహిళలు ఏజెంట్లుగా చేరితే పురుషుల్లాగే మనకు కమిషను బేస్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే ఉండేవి. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏందంటే మనకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా నెల నెలా స్టైఫండ్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా! సో, ఈ ట్రైనింగ్‌తో పాటుగా మీకు ప్రతి నెల ఒక సాలరీ లాగా అంటే మనకు 7,000 ఈ విధంగా అమౌంట్ అనేది మీకు అకౌంట్‌లో పడుతుంది. సో, ఇది చాలా మంచిది. మీరు అప్లై చేసుకుంటే గనక మీకు ట్రైనింగ్‌తో పాటుగా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ముందేందంటే ట్రైనింగ్ ఇస్తూనే మనకు అమౌంట్ అనేది వేసేవారు కాదు. సో, మీరు వన్స్ జాబ్‌లో చేరేంత వరకు మీకు సాలరీ వచ్చేది కాదు. ఇప్పుడేందంటే ట్రైనింగ్‌తో పాటు మనకు అమౌంట్ అనేది ఇస్తున్నారండి. ఇప్పుడు ఈ పథకం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడంతో మనకేందంటే బీమా రంగంలో ఎదగాలనే మహిళలకు ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, చూసారుగా మనకు ఈ పథకం పేరు వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ యోజన. ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మొబైల్‌లో ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మాకు తెలీదు, మేము ఎలా అప్లై చేసుకోవాలో మాకు తెలీదు అనుకుంటే గనక తప్పనిసరిగా మీ సేవా సెంటర్స్‌కి వెళ్తే గనక వాళ్ళైతే మీకు అప్లై చేస్తారు. మీకేం లేదంటే డాక్యుమెంట్స్ కూడా మీరు ఏదైతే మీకు ఆధార్ కార్డు, ఇక మీరు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, మార్క్ లిస్ట్ కానివ్వచ్చు, ఇక మీకు రేషన్ కార్డు, సో, ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు అక్కడికి వెళ్తే గనక మీ సేవలు చెప్తారు. సో, దాన్ని బట్టి మీరైతే తీసుకొని వెళ్లి అప్లై చేసుకోవచ్చు. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.